విక్రమార్కుడు తర్వాత కూడా. సో మళ్ళీ ఒక్కొక్క సీను 2 సీన్ బృందావనం వచ్చింది, తర్వాత వంశీ పైడిపల్లి, తారక్ది, ఇది దిల్రాజు గారిది. సో అక్కడ నుంచి మళ్ళీ ఇష్క్. సో దేర్ ఆర్ అప్స్ అండ్ డౌన్స్, బట్ విపరీతమైన స్ట్రగుల్ అయితే లేదు. అదే అంత స్ట్రగుల్ బడి అయితే లేదు. మరి హీరోగా మళ్ళీ సారే వీర్రాజు తర్వాత మళ్ళీ కంటిన్యూ చేసే అవకాశం రాలేదండి? లేదండి, నాకు అంటే నేను వద్దనుకున్నాను, ఇంకా తర్వాత హీరోగా వద్దనుకున్నాను నేను. ఐ వాజ్ వెరీ క్లియర్. అంటే అప్పటికే నాకు మ్యారేజ్ అయింది. సో దేర్ ఆర్ రెస్పాన్సిబిలిటీస్ కొన్ని ఉన్నాయి నాకు. సో ఎందుకు ఈ రిస్క్ ఎందుకు అనిపించింది ఆ టైంలో. ఇప్పుడు హ్యాపీగా ఉన్నాం, క్యారెక్టర్స్ చేసుకుంటా, విలన్ చేసుకుంటా, సో రిస్క్ అవసరం లేదేమో అన్న దాంట్లో నేను డెసిషన్ తీసుకొని క్యారెక్టర్స్ చేయడం స్టార్ట్ చేశాను. మళ్ళీ ఇమీడియట్గా ఎక్కువ టైం కూడా తీసుకోలేదు. కాకపోతే చేస్తానో లేదని కన్ఫ్యూజన్లో 1-2 years పోయింది. కానీ అంటే 1-2 years is a long time అండి ఇండస్ట్రీలో, లాంగ్ టైం. బట్ యా, విత్ ఆల్ ద ఫ్రెండ్స్ ఇన్ ద ఇండస్ట్రీ అండ్ ఆల్, మీ మేనర్స్ దానికి అంటే మనం టాలెంట్, అవునండి, టాలెంట్ ఆల్టర్నేట్ చాలా ఉంటాయండి. ఇప్పుడు మనం ఏది టాలెంట్కి మెజర్మెంట్ లేదు, దానికి ఆల్టర్నేట్స్ చాలా ఉంటాయి. కరెక్ట్. యువర్ డిసిప్లిన్, యువర్ సెట్ బిహేవియర్, మీ రిలేషన్స్ విత్ ద ఇండస్ట్రీ అయ్యే వర్కౌట్ అవుతాయి. అంటే మీకెవరు ఇంట్లో సినిమా బ్యాక్గ్రౌండ్ ఏం లేదు? అసలు లేదు. విజయవాడ కదా మీది? అవునండి, విజయవాడ అండి. ఫస్ట్ జనరేషన్ నాతోనే, అంటే సినిమాకి సంబంధించి ఎవరు లేరు అసలు, ముందు వెనక కూడా ఎవరు అసలు. బట్ విజయవాడ అంటేనే సినిమా. విజయవాడ అంటేనే సినిమా. అవును, సినిమా. ఈ మధ్య రోజుల్లో అంత హైదరాబాద్ సెంట్రలైజ్ అయిపోయింది, కానీ అప్పుడు ప్రతి ప్రెస్ మీట్ పెట్టాలన్నా కూడా విజయవాడలోనే పెట్టేవారు. విజయవాడలోనే, అవును. ఒక సక్సెస్ మీట్ జరగాలంటే విజయవాడలో జరిగింది. అవునండి, అవును. ఏదైనా సినిమా గురించి రిపోర్ట్ తెలియాలంటే విజయవాడే. అప్పుడు అంటే హార్ట్ లాగా ఉండేది విజయవాడ, యాక్చువల్లీ సెంటర్ లాగా ఉండేది ఇండస్ట్రీకి అంతా కూడా. మేము గాంధీనగర్ వెళ్ళామంటే చక్క 12-13 థియేటర్లు ఉండేవి. ఇంకా అసలు ఇటు శైలజ దగ్గర నుంచి అటు రంభా మేనక ఓరోసి, ఇప్పుడు ఐనాక్స్ చేశారు. దగ్గర 9 రాజు వెనకాల అన్నపూర్ణ, ఇవన్నీ స్వర్ణ ప్యాలెస్లు, ఇవన్నీ బాగా అలవాటు అనమాట మాకు. ఇంకా అసలు సినిమాలు రైట్ లెఫ్ట్ చూసేవాడిని. పొద్దున మొదలెడితే మార్నింగ్ షో, మ్యాట్ని, ఫస్ట్ షో, సెకండ్ షో చూసిన రోజులు ఉన్నాయి. ఇంకా అసలు అంత పిచ్చి, సినిమాలు పిచ్చి. ఎవరి సినిమాలు ఎక్కువ చూసేవారు? అది ఇది ఉండేది కాదండి అసలు చిచ్చి. సినిమాలు ఉండేగా సిటీలో టైంలో చూడటానికి. రోజు 4-2-3 చూసేస్తుంటే సినిమాలు ఏముంటాయి, అలా చూసేవాళ్ళం సినిమాలో. అంటే చిన్నది లేదు, పెద్ద ఫిల్మ్ లేదు, ఏం లేదు. అంటే పర్ఫెక్ట్ మూవీ ఇదంటారు కదా, అవును, అలా బఫ్ అంటారు చూసారు. ఇక మూవీ పిచ్చి, సినిమాలు పిచ్చిలా చూసేవాళ్ళం సినిమాలు. ఇంగ్లీష్ ఫిల్మ్స్ ఏమో లీలామహల్, నవరంగులు వచ్చాయి విజయవాడలో. అవును. ఇంకా అసలు ఒకటి కూడా వదిలేవాడిని కదా నేను. ఇంగ్లీష్ పిక్చర్స్ కూడా అన్ని A to Z, ఏ భాష ఏది వస్తే అది. ఇక అసలు మాకు అంటే థియేటర్లో సినిమాలు ఉండే కదా టైంలో, మళ్ళీ రిపీట్ అలా చూసేవాళ్ళం సినిమాలు. పైగా మీరు చెప్పే టైంకి సినిమాలు రన్ ఉండేవి. అవును, రన్ ఉండేవి. ఒక్కొక్క సినిమా 50 days, 100 days, 175 days కూడా రన్ అయిన సినిమా. ఆడుతున్న రోజులు అవి చాలా అండి. పెళ్లి సందర్భం సంవత్సరం ఆడిందండి. చిరంజీవి గారి ఘరానా మొగుడు రాజు యువరాజులో ఆడుతూనే ఉంది. అది ఎన్ని నెలలు కూడా తెలీదు. ఫస్ట్ ఒక రన్, ఒక సంవత్సరం పాటు ఏమో 4 shows, 175 days 4 shows. తర్వాత మార్నింగ్ షోస్ పెట్టేవాళ్ళు అప్పట్లో. మార్నింగ్ షో పెట్టి ఇవి ఉండే. అలా సంవత్సరాలు జరిగాయండి షోస్. అసలు అది వేరు. అసలు అది ఆ టైంలో సినిమాలు ఎన్ని. అంటే విజయవాడలోని విజయవాడ కల్చర్ ప్రకారం సినిమా కల్చర్ ఎక్కువ, అండ్ సినిమా పొటెన్షియల్ విజయవాడ ఏరియా అంతా కూడా, నిర్మాతలు ఎక్కువ మంది అక్కడి నుంచి రావడం, ఆ కృష్ణా జిల్లా ఏరియా అంతా కూడా, అక్కడ బాగా ఫ్యాన్స్ వారు. కృష్ణ గారని, సోహన్ బాబు గారని, తర్వాత ఇంకా చిరంజీవి గారు ఈ టుక్ ఆల్ ద టోటల్ పుల్ తీసేసుకున్నారు చిరంజీవి గారు. అప్పుడు మీరు ఎందులోనే ఉండేవారు కాదా? అసలు ఆ వాతావరణం ఎలా ఉండేదండి? మీరు ఇప్పుడంటే ట్విట్టర్లో అవుతున్నాయి సార్ యుద్ధాలన్నీ, థియేటర్లో కొట్టుకునేవాళ్ళు సార్. వారసుడు అనే ఫిలింలో కృష్ణ గారి కాలర్ నాగార్జున గారు పట్టుకున్నారని ఫ్యాన్స్ కొట్టేసుకున్నారు సార్, రక్తాలు కారిపోయాయి. నాకు తెలిసి ఇవి నరసింహనాయుడు సినిమా 100 days, బాలకృష్ణ గారి ఫిలిము, లక్ష్మీకళ శశికళలో 100 days రిపీట్ సాంగ్స్ వేయలేదని చెప్పి పెద్ద గొడవ. అసలు కుర్చీలన్నీ విరిగిపోయినాయి సార్. అంటే ఆ టైప్ ఆఫ్ ఉండేది అసలు. అది వేరు సార్. అది వేరు అసలు. ఆ ఫ్యానిజము ఆ రోజుల్లో జరిగినవన్నీ కూడా వేరు. అంటే ఇవన్నీ నేను చెప్పేది ఎప్పుడు 90s to 92, 93. 92 వాస్ ఘరానా మొగుడు అయితే పీక్ సార్. రాజ్ థియేటర్ April 9. అవునండి, 1992 థియేటర్లో. అసలు అది అసలు ఆ రోజులు వేరు సార్. అవి ఆ రోజులు ఫ్యానిజం వేరు, ఆ రోజులు ఫ్యాన్స్ వేరు. ఇప్పుడంతా ట్విట్టర్లో జరుగుతుంది, ఏది జరిగినా కూడా ఈ ఫ్యాన్స్ గ్రూప్ ఆఫ్ ఫ్యాన్స్. అక్కడ అప్పుడంతా లైవ్ ఉండే, లైవ్ ఓపెన్ థియేటర్ల ముందు కొట్టేసుకునే వాళ్ళు సార్, ఎదురెదురుగా వచ్చి. అలా ఉండేది. మీ బ్యానర్లు పెద్దవి, మా బ్యానర్లు ఉన్నాయి, ఇక్కడ ఈ పొజిషన్, ఈ పర్టికులర్ ప్లేస్ థియేటర్లో, ఈ స్పాట్ మాది, నువ్వు ఎలా బ్యానర్ కడతావు, రకరకాల గొడవలు.
కదా. ఎందుకంటే గ్రూప్ 2-3 థియేటర్స్ ఒక చోట ఉండే కదా. అవును. సో ఏంటంటే ఈ 3 జరుగుతూ ఉండే హీరోలవి. ఈ స్పేస్ లో కనుక పోస్టర్ వచ్చిందంటే ఇంకా ఆ రోజు అయిపోయింది, ఫినిష్. అంతేనా. రౌడీజం మా ఏరియా. అవును చిన్న అదేదో థియేటర్ ఎవరిదో మనం ఆ థియేటర్ ఆ స్పేస్ కోసం కొట్లాటలు జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ చూసి వచ్చి అంటే మంచి కోర్ టైంలో చూసాండి. అంటే పర్టికులర్ నా జనరేషన్ పక్కా ఫ్యాన్స్ పీక్స్ లో చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు, నాగార్జున గారు అంటే పిల్లర్స్ అనమాట. ఇప్పుడున్న పిల్లర్స్ 4 పిల్లర్స్ అందరూ కూడా ప్రైమ్ టైం చూసాం మేము, మా జనరేషన్. గరణమొగుడు అంటే మరి అదేనండి, గరణమొగుడు అదే టైం కదండి. అందరు హీరోస్ కూడా. అవును. అండ్ ఆ సినిమాకు ఒక సిగ్నిఫికెన్స్ ఉంది గరణమొగుడికి. ఇది ఫస్ట్ ఫిల్మ్, తెలుగు ఫిల్మ్. అంటే అంత హైయెస్ట్ బాక్స్ ఆఫీస్ రెవెన్యూ వేరు సార్. అది అసలు అన్బిలీవబుల్ సార్. అది ఇప్పుడు ఆ రోజుల్లో ఆ రోజు టికెట్ ధరకి చూసుకుంటే అసలు ఎలాంటి ఫుట్ ఫాల్ సార్ అవి. గరణమొగుడు కానీ ఏం ఫుట్ ఫాల్ సార్ అవి. ఈ రోజు అంటే మనకి థియేటర్స్ ఇవన్నీ ఎక్కువైపోయినాయి, నెంబర్ ఆఫ్ థియేటర్స్ రిలీజ్లు కూడా ఎక్కువ ఉంటాయి, ఫుట్ ఫాల్స్ కనపడుతున్నాయి. అప్పుడు ఏంటి సార్, అప్పుడు సంవత్సరాలు ఆడేసారు సినిమాలు, 175 days అలా ఉండే. అది అసలు వేరే టైం సార్, వేరే ఎరా, గోల్డెన్ ఎరా. ఎగ్జాక్ట్లీ. అందుకని మీరు ఆ వాతావరణం నుంచి వచ్చి సినిమాల్లోకి రావడానికి మెయిన్ రీజన్ అదే అండి. ఇప్పుడు ఆ పర్టికులర్ గా ఆ బంచ్ నుంచి అటు ఇటుగా ఒక 5-6 ఏళ్ళ తర్వాత వచ్చిన వాళ్ళు అందరూ, ఇప్పుడున్న సోకాల్ బిగ్గెస్ట్ డైరెక్టర్స్, యాక్టర్స్ అందరూ కూడా అక్కడ నుంచి వచ్చిన వాళ్ళే, ఆ ఇన్ఫ్లుయెన్స్ వచ్చిన వాళ్ళే. రాజమౌళి గారి దగ్గర నుంచి తీసుకొని ఇప్పుడు సోకాల్ బిగ్ డైరెక్టర్స్ అందరూ కూడా అదే ఆ ఫేజే చూడండి మీరు కావాల్సి వస్తే. రైట్, ఎగ్జాక్ట్. సో ఎక్కువ మంది ఉన్నారు ఆ టైంలో. అవును, కరెక్ట్. ఆ మూమెంట్ నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అది ఒక మూమెంట్ కింద చెప్పాలి మనం. రైట్, ఎగ్జాక్ట్. ఉద్యమం అంతే. అవును సార్, అవును. అండ్ సార్ నాకు తెలిసి వరల్డ్ వైడ్ గా సౌత్ ఇండియాలో మాస్ హీరో సార్, అంత అదృష్టవంతుడు ప్రపంచంలో ఎవరు ఉంటారు సార్. సౌత్ ఇండియా మాస్ హీరో అంటే నువ్వు ఎన్నో పుణ్యాలు చేసుకుంటే వచ్చే పొజిషన్ సార్ అది. కరెక్ట్. మీకు ఎక్కడ లేదు సార్. మీరు హాలీవుడ్లో లేదు, మీరు హాలీవుడ్లో కూడా బిగ్గెస్ట్ స్టార్స్ ఉన్నారేమో, లేకపోతే బిగ్గెస్ట్ రెన్యూమరేషన్స్ ఉన్నాయేమో. మన హీరో రోడ్డు మీదకి వస్తే, మన స్టార్ ఎవరన్నా రోడ్డు మీదకి వచ్చి మామూలుగా కనపడితే ఉన్న క్రేజ్ ప్రపంచంలో ఎక్కడ లేదు సార్. ప్రపంచంలో మరి ఎవరికి లేదు. మన స్టార్స్ కి మాత్రమే ఉంది, అది సౌత్ ఇండియన్ స్టార్స్ కి మాత్రమే ఉంది హీరో. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.